భారత్ పాక్ యుద్ధమేఘాలు అలుముకుంటున్నాయా? అసలు పాక్ ఇంత దుశ్చర్యలకి ఎందుకు పాల్పడుతుంది? ఇది ఒకటోసారి కాదు, రెండోసారి కాదు. ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా ఇంకా వంకర బుద్ధితోనే దొడ్డిదారిన వచ్చి అమాయకుల ప్రాణాలని తీయడం అన్నది పరిపాటిగా మారిపోయింది. ప్రపంచ దేశాలన్నీ ఈరోజు పాక్ వైపే చూస్తున్నాయి. ఆ దేశ రక్షణ మంత్రి సాక్షాత్తు ప్రత్యక్షంగా మాట్లాడిన మాటలు 3 దశాబ్దాల నుంచి మేమే ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నామని. ఇంకా ఇంతకంట నిదర్శన ఏం కావాలి? అసలు పాక్ మారదా? మారాలంటే ఏం చేయాలి? ఇక మాటలతో సరిపోదా, చేతలతోనే చూపించాలా? అది రుచి చూపించారు, అయినా ఇంకా మారలేదు. ఈసారి భారత్ క్షమించే పరిస్థితి లేదు. చాలా తీవ్రమైన స్థాయిలో పాక్ మీద మొత్తం రంగం సిద్ధం చేస్తుంది. ఇప్పటికే బలగాలన్నీ కూడా భారీ ఎత్తున బార్డర్లో మోహరించినవి. ఏ క్షణాన్నైనా సరే పాక్ ఉగ్రమూకల్ని అంటే అమాయక ప్రజల మీద దాడి చెయ్యకూడదనే ఒకే నినాదంతో ఎప్పుడూ భారతదేశం సౌమ్యంగా ఉంది. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకున్న పాకిస్తాన్ విచ్చలవిడిగా రెచ్చిపోతుంది. ఇప్పటికీ కయ్యానికి కాలు దువ్వుతుంది. ఇంకా ఉపేక్షించే పరిస్థితి లేదు అంటున్నారు. దీంతో ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు పాక్నే తప్పు పడుతున్నప్పటికీ అసలు 3వ ప్రపంచ యుద్ధం వస్తే ఎవరెవరు ఏ ఏ దేశాలు ఎవరికి సపోర్ట్ చేస్తాయి? అసలు గతంలో జరిగిందేంటి? ఎవరి ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఈ వార్ ఎటువైపు దారి తీసే అవకాశం ఉంటుంది ఒకవేళ యుద్ధంగాని ప్రకటించినట్లయితే? ఇవన్నీ కూడా ప్రశ్నలు, వాటికి సమాధానాలు చెప్పే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక 3వ ప్రపంచ యుద్ధం అనేది ఒక వ్యూహాత్మక గ్లోబల్ యుద్ధం. ఇది మొదటి 2వ ప్రపంచ యుద్ధాల తర్వాత రావచ్చని చాలామంది భావిస్తున్నారు. అయితే రష్యా ఉక్రెయిన్ యుద్ధం, అలాగే ఇజ్రాయెల్ పాలస్తీనా సంఘర్షణ, భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలు, చైనా తైవాన్ వివాదం, లేదా ఇరాన్ సౌదీ అరేబియా మధ్య ఘర్షణలు, ఈ సమస్యలు పెద్ద దేశాల మధ్య ఒప్పందాలు, శత్రుత్వాల ద్వారా పెద్ద యుద్ధంగా మారవచ్చు. అయితే ఈ యుద్ధంలో భారత్తో ఎవరు కలిసి ఉంటారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మిగిలింది. యుద్ధం అసలు ఎందుకు జరుగుతుంది? ఎవరు ప్రధాన శత్రువులు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. భారత్ ప్రస్తుతం ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, 3వ అతిపెద్ద సైనిక ఖర్చు ఉన్న దేశం, 2వ అతిపెద్ద సైన్యం కలిగిన దేశం. ఇక భారత్ ఎవరితో కలిసి నిలబడుతుందో, ఎవరు భారత్తో నిలబడతారో చూడడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రపంచ దేశాల్లో భారత్కి ఒక ప్రత్యేక స్థానం కూడా ఉంటుంది. ఇక భారత్తో కలిసే మిత్ర దేశాలు అమెరికా. భారత్ అమెరికా సంబంధాలు గత 2 దశాబ్దాలుగా బలంగా మారాయి. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రభావాన్ని అడ్డుకోవడానికి ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయి కూడా. ఇక ఇరు దేశాలు క్వాడ్ సమావేశాల్లో భాగంగా జపాన్ ఆస్ట్రేలియాలతో కలిసి సైనిక ఆర్థిక సహకారాన్ని కూడా బాగానే పెంచుకున్నాయి. ఇక అమెరికా భారత్కు ఆయుధాలు సరఫరా చేస్తుంది కూడా. ఇరు దేశాలు ఉమ్మడి సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. ఎందుకు మిత్రదేశం? చైనా పాకిస్తాన్ వంటి దేశాలతో ఉద్రిక్తతల కారణంగా అమెరికా భారత్ను ఒక కీలక భాగస్వామిగా చూస్తుంది. ఇక 3వ ప్రపంచ యుద్ధంలో చైనా లేదా రష్యా శత్రు శిబిరంలో ఉంటే అమెరికా భారత్తో కలిసి నిలబడే అవకాశం చాలా ఎక్కువ. అదే మనకి అడ్వాంటేజ్ కూడా. ఇక భారత్ జపాన్ సంబంధాలు బౌద్ధ సంస్కృతి ఆర్థిక సహకారం ద్వారా బలంగా ఉన్నాయి. జపాన్ కూడా చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడానికి భారత్తో కలిసి క్వాడ్లో భాగస్వామిగా కూడా ఉంది. ఇక ఇరు దేశాలు ఉమ్మడి సైనిక విన్యాసాలు, టెక్నాలజీ బదిలీలో భాగస్వాములు. ఇక జపాన్కు చైనాతో ఈస్ట్ చైనా సీలో వివాదాలు కూడా ఉన్నాయి. చైనా శత్రు శిబిరంలో ఉంటే జపాన్ భారత్తో కలిసి నిలబడవచ్చు కూడా. ఇక ఆస్ట్రేలియా క్వాడ్ సభ్యుడిగా భారత్తో బలమైన సైనిక ఆర్థిక సంబంధాలు కలిగి ఉంది. ఇరు దేశాలు ఇండో పసిఫిక్లో శాంతిని కాపాడడానికి కలిసి పనిచేస్తున్నాయి కూడా. ఆస్ట్రేలియా అమెరికా యూరప్లతో బలమైన మిత్రదేశం. చైనాతో ఆస్ట్రేలియాకు వాణిజ్య ఉద్రిక్తతలు ఉన్నాయి కాబట్టి భారత్తో కలవడం సహజం. ఇక రష్యా తర్వాత ఫ్రాన్స్ భారత్కు 2వ అతిపెద్ద సైనిక ఆయుధాల సరఫరాదారు. ఇరు దేశాలు రాఫెల్ యుద్ధ విమానాలు, ఉమ్మడి సైనిక విన్యాసాల ద్వారా సహకరించుకుంటున్నాయి. ఫ్రాన్స్ ఇండో పసిఫిక్లో భారత్తో సహకారాన్ని కూడా పెంచుతుంది. ఫ్రాన్స్ యూరోపియన్
యూనియన్లో కీలక దేశం. ఇక చైనా లేదా రష్యాతో ఉద్రిక్తతలు ఉంటే భారత్తో కలిసి కూడా నిలబడవచ్చు. ఇక భారత్ ఇజ్రాయెల్ సంబంధాలు సైనిక టెక్నాలజీ రంగాల్లో చాలా బలంగా ఉన్నాయి. ఇజ్రాయెల్ భారత్కు డ్రోన్లు, క్షిపణులు, రక్షణ సాంకేతికలను కూడా సరఫరా చేస్తుంది. ఇజ్రాయెల్కు ఇరాన్, ఇతర మిడిల్ ఈస్ట్ దేశాలతో శత్రుత్వం ఉంది. పాకిస్తాన్ ఇజ్రాయెల్ గుర్తించిన దేశం కాబట్టి మూడో ప్రపంచ యుద్ధం వస్తే ఇజ్రాయెల్ భారత్ తోటే కలిసి వచ్చే అవకాశం చాలా ఉంది. ఇక యూరోపియన్ యూనియన్ దేశాలు, యూకే, జర్మనీతో సహా పలు దేశాలు కూడా భారత్తో వాణిజ్య రక్షణ ఒప్పందాలను చర్చిస్తుంది. యూకే, జర్మనీ వంటి దేశాలు నాటో సభ్యులుగా అమెరికాతో కలిసి ఉంటాయి కాబట్టి భారత్తో సహకరించే అవకాశం మెండుగానే ఉంది. ఇక మరోవైపు యూరోపియన్ యూనియన్ దేశాలు చైనా, రష్యా ప్రభావాన్ని అడ్డుకోవడానికి భారత్తో సంబంధాలను మరింత బలోపేతం చేస్తున్నాయి. ఇక వియత్నాం, ఫిలిప్పీన్స్ వంటి ఆసియా దేశాలు కూడా వియత్నాం, ఫిలిప్పీన్స్లకు చైనాతో, సౌత్ చైనాతో చాలా వివాదాలు ఉన్నాయి. భారత్ వియత్నాంకు బ్రహ్మోస్ క్షిపణులు సరఫరా చేస్తుంది. ఫిలిప్పీన్స్తో సైనిక సహకారాన్ని కూడా పెంచుతుంది. ఇక చైనా శత్రు శిబిరంలో ఉంటే ఈ దేశాలు భారత్తో కలిసి నిలబడవచ్చు. రష్యాతో భారత్కు చారిత్రక సంబంధాలు కూడా ఉన్నాయి. రష్యా భారత్కు అతిపెద్ద సైనిక ఆయుధాల సరఫరాదారు. ఇరు దేశాలు బ్రిక్స్లో భాగస్వాములు అయితే రష్యా, చైనా సంబంధాలు బలంగా మారడం, రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా వైఖరి భారత్ను ఇబ్బందిలో పడేస్తున్నాయి. ఇక రష్యా చైనాతో కలిస్తే భారత్ రష్యాతో దూరం కూడా కావచ్చు, కానీ తటస్థంగా ఉండే అవకాశం చాలా ఉంది. ఇక భారత్ పాకిస్తాన్ సంబంధాలు, కాశ్మీర్ వివాదం, ఉగ్రవాద సమస్యల కారణంగా ఎప్పుడూ ఉద్రిక్తంగానే ఉన్నాయి. మూడో ప్రపంచ యుద్ధం వస్తే పాకిస్తాన్ చైనాతో కలిసే అవకాశం ఎక్కువ. ఎందుకంటే చైనా, పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ వంటి ప్రాజెక్టులు వారిని దగ్గర చేశాయి. భారత్, చైనా సరిహద్దు వివాదాలు, లడఖ్, అరుణాచల్ ప్రదేశ్ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచాయి. దీంతో రష్యా పాకిస్తాన్తో కలిసే అవకాశం చాలా ఉంది. ఇది భారత్కు చాలా ప్రమాదకరం కూడా. ఇక మన రాష్ట్రాల విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్, విశాఖపట్నం వంటి నగరాలు సైనిక ఆర్థిక కేంద్రాలు. హైదరాబాద్లో DRDO, భారత్ డైనమిక్ వంటి సంస్థలు రక్షణ రంగంలో చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి. విశాఖపట్నం ఒక ముఖ్యమైన నౌకాదళ కేంద్రం కూడా. సంక్షోభంలో ఈ ప్రాంతాలు సైనిక వ్యూహాత్మకంగా ముఖ్యమవుతున్నాయి. అందుకే తెలుగు రాష్ట్రాల్లో భద్రతా చర్యలు, అవగాహన చాలా అవసరం కూడా. భారత్ చారిత్రకంగా నాన్ అలైన్డ్ మూవ్మెంట్ సభ్యుడు, అంటే ఏ పెద్ద శక్తితోనూ పూర్తిగా కలవకుండా తటస్థంగా ఉండడానికి ప్రయత్నిస్తుంది. ఇక మరోవైపు చైనా, పాకిస్తాన్ నుంచి వచ్చే బెదిరింపుల కారణంగా అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ వంటి దేశాలతో దగ్గరవుతుంది. యుద్ధంలో భారత్ తటస్థంగా ఉండడానికి ప్రయత్నిస్తవచ్చు కూడా. కానీ పాకిస్తాన్ లేదా చైనా దాడి చేస్తే అమెరికా నేతృత్వంలోని మిత్ర దేశాలతో కలవనవచ్చు. శాంతిని కాపాడడం మన చేతుల్లోనే ఉంది. భారత్ ఎప్పుడు శాంతి సంయోనం కోసమే నిలబడుతుంది కూడా. మన తెలుగు వాళ్ళు కూడా ఐక్యత, అవగాహనతో ఈ సమస్యను పూర్తిగా ఎదుర్కొంటారు కూడా. కానీ ప్రతిసారి కూడా కవ్వింపు చర్యలు చేస్తున్న పాకిస్తాన్కి మాత్రం ఈసారి తగిన బుద్ధి చెప్పాలి అన్నది అందరూ కోరుకుంటున్న అంశం. ఇక మరొక కీలకమైన అంశం, అసలు ఇండియా, పాకిస్తాన్ వరల్డ్ వార్కి సంబంధం లేకుండా వీళ్ళిద్దరూ కానీ తలపడితే మరి పాకిస్తాన్ ఇండియాని తట్టుకుని నిలబడగలదా? ఇది చాలా మందిలో ఉన్న కీలకమైన అనుమానాలు. ఇందులో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ సైనిక సామర్థ్యం ఏంటో ఓసారి మీకు వివరంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇక సైనిక దళం విషయానికి వస్తే భారతదేశం 14,50,000 మంది సైనికులు భారతదేశంలో ఉంటే పాకిస్తానులో 6,50,000 మాత్రమే ఉన్నది. అంటే మనలో సగం కూడా లేని పరిస్థితి. ఇక పారామిలిటరీ బలాల విషయానికి వస్తే 25 లక్షల మంది బలగాలు భారతదేశంలో ఉంటే కేవలం పాకిస్తాన్లో 5 లక్షలు మాత్రమే, అంటే ఒకంటికి 5 వంతులు ఉన్న నేపథ్యం. ఇక ఎయిర్ ఫోర్స్ విషయానికి వస్తే ఇక సైనిక సామర్థ్యం విషయంలో అయితే తుక్కుగా పాకిస్తాన్ని చిత్తు చేస్తారనలో ఎటువంటి అనుమానాలు లేవు మనం చూస్తున్న ఈ ఫిగర్స్ చూస్తే. ఇక ఎయిర్ ఫోర్స్ విషయానికి వద్దాం. ఎయిర్ ఫోర్స్లో ఏమైనా భారత్ కంటే పాకిస్తాన్ ఆధిక్యం ఉందా? ఫైటర్ జెట్లు భారతదేశం దగ్గర 513 ఉంటే పాకిస్తాన్ దగ్గర 328.
ఒకసారి చూడండి ఎంత వ్యత్యాసం ఉందో. మరి ఎందుకో వాళ్ళు అంతలా రెచ్చిపోతున్నారు ఏం చూసుకున్నాం. ఇక హెలికాప్టర్ విషయానికి వస్తే భారత్ దగ్గర 899 ఉంటే పాకిస్తాన్ దగ్గర 373. ఏవి కూడా మనలో సగం కూడా ఉండే పరిస్థితి లేదు. ఇక మొత్తం 2229 ఎయిర్ ఫోర్స్ మన దగ్గర ఉంటే పాకిస్తాన్ దగ్గర 1399 వాళ్ళ దగ్గర ఉన్నది. ఓకే, ఇది కూడా పాకిస్తాన్ అసలు మనకి పోటీ ఇచ్చే పరిస్థితి లేదు భారతదేశానికి. ఆర్మీ విషయానికి వద్దాం. మరి ఆర్మీలో ఏమన్నా వీళ్ళు ముందున్నారా? ట్యాంకర్లు భారతదేశం దగ్గర 4201 ఉంటే పాకిస్తాన్ దగ్గర 2627 ట్యాంకర్లు మాత్రమే ఉన్నాయి. ఇక సాయుధ వాహనాలు 1,48,050 వాహనాలు భారతదేశం దగ్గర ఉంటే 17,516 మాత్రమే పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి. ఇక ఫిరంగి వ్యవస్థల విషయానికి వస్తే 3,975 భారతదేశం దగ్గర ఉంటే 2,629 మాత్రమే పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి. ఇక నేవీ విషయానికి వద్దాం. సరే ఓకే, ఈ మూడు కూడా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కనీసం దరిదాపుల్లో కూడా లేరు. మరి నేవీ విషయానికి వద్దాం. నేవీ విషయంలో వీళ్ళు ఏమన్నా బలంగా ఉన్నారా? ఓసారి చూద్దాం. సబ్మెరీన్లు భారత్ దగ్గర 18, పాకిస్తాన్ దగ్గర 8. యుద్ధ నౌకలు భారత్ దగ్గర 293, పాకిస్తాన్ దగ్గర 121. మరి ఏ ఉద్దేశంతో ఏం చేస్తారండి? అసలు భారత్ని కనుచూపు మేరలో అన్నా సరే వీళ్ళు తలపడే పరిస్థితి ఉంటుందా? కలలో కూడా భారత్ మీద పాకిస్తాన్ కాలు దువ్వి యుద్ధానికి దిగితే పరిస్థితి ఏంటి? 48 గంటల్లో మటాష్ అయిపోతుంది. న్యూక్లియర్ బాంబ్స్ అంటారు, అది ఎక్కువగా బెదిరిస్తుంటారు. మా దగ్గర అది ఉన్నది చేసేస్తాను. ఈ న్యూక్లియర్ బాంబ్ అనే ఆలోచన వస్తేనే మొత్తం మటాష్ చేసేసే యంత్రాంగం ఉన్నది. అంత పవర్ఫుల్ రాడార్లు భారతదేశం దగ్గర ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా పాకిస్తాన్కి తెలుసు. కానీ మేకపోతు గాంభీర్లు ఏదో బెదిరించి ఎవరెవరి దగ్గరో ఏదో అంటారు చూసారా, పులి ముందు కుప్పు గింతలు వేసినట్టు ఆ రకంగా వేశారనుకోండి, ఒక్క కొరికితే ఏమవుతుంది? కొన్ని డైలాగులు ఉంటుంటాయి. దూరం నుంచి చూసి ఫోటో తీసుకోవాలి కానీ సింహాన్ని దగ్గరికి వెళ్ళి జూలు పట్టుకున్నామంటే ఏం చేస్తుంది? లోపల నవిలేస్తుంది. ఆ రకంగానే ఉన్న పరిస్థితి. అందుకే ఇవన్నీ కూడా భరించలేక స్వార్థపూరితమైన ప్రభుత్వం పాకిస్తాన్ ప్రభుత్వం భారత్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని మొదటి నుంచి ట్రై చేస్తున్నది. చావు దెబ్బలు ఎన్నోసార్లు కొట్టారు. ఇప్పుడు ఆ దేశ పరిస్థితి ఏంటి? జనాలు రోడ్లు ఎక్కుతున్నారట. ప్రజలే తిప్పి ప్రభుత్వాన్ని ఆర్మీని చిదక్కొట్టేసే రోజులు ముందున్నాయి. ఇప్పటికే వాళ్ళకి ఏమీ గత్యంతరం లేని పరిస్థితి. సరిగ్గా కొన్ని వేల కుటుంబాల్లో తిండి మంచినీళ్ళు కూడా దొరకని దుస్థితికి వెళ్ళిపోతున్నారట. అంత దారుణంగా తయారవుతున్నది పాకిస్తాన్. వీటిలన్నిటికీ కూడా ప్రధాన కారణం ప్రభుత్వం, అక్కడ ఉగ్రమూకలు. వాళ్ళు చేసిన తప్పులకి ఈరోజు ప్రజలు బలవుతున్నారు. మరి ఎంత ఆయుధ సంపత్తి పెట్టుకున్న భారత్ మీద ఏ రకంగా వీళ్ళు ఫైట్ చేస్తారు? ఏ రకంగా నెగ్గుకొస్తారు? అయినప్పటికీ కూడా భారత్ సంయమనమే పాటిస్తున్నది. కానీ ఇక పాటించే పరిస్థితి లేదు. ఎవరైనా రెచ్చగొట్టే ఆలోచన చేసినా, మరొక దాడికి ప్రయత్నించినా, ఒక్క భారతీయుడు ప్రాణం తీయాలన్న ఆలోచన వచ్చినా చూస్తున్నాం కదా. ఇది భారత్ పవర్. భారత పవర్ ఇది. ఒక్కసారిగా తుక్కు చేసేస్తుంది. తస్మాత్ జాగ్రత్త.